నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిత్యం కూటమి పాలనపై ఫేక్ ప్రచారాలు ఫేక్ రాజకీయాలు చేస్తున్నారు ఇదేనా మీ రాజకీయ అజెండా సోషల్ మీడియా నీలి మీడియా ద్వారా అసత్య ప్రచారాలతో విష ప్రచారాలు చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ అరీఫుల్లా అన్యమతస్థుల దౌర్జన్యాలపై వ్యతిరేకంగా ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించిన బీజేపీ నేతలు భారత్ మాతకి జై హిందువులపై అన్యమతస్థుల దౌర్జన్యం నశించాలి కాపాడుకుందాం కాపాడుకుందాం హిందువుల ఐక్యత అన్న నినాదాలతో హోరెత్తించిన బీజేపీ కార్యకర్తలు తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 201 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచెల కిషోర్ ధ్వంసమైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాం జిల్లా కలెక్టర్లందరూ పూర్తి స్థాయిలో సహకరించాలి పిలుపునిచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇక వార్తల్లోని వివరాలు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ముఠాల పాలన కనిపిస్తోందని 2 నెలల్లో రాష్ట్రాన్ని రాజకీయ హింసకు మారుపేరుగా మార్చారని మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ మండిపడ్డారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ మీ పాలనలో మీరు చేసినవి ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెబుతున్నారా జగన్ అంటూ ప్రశ్నించారు జగన్ పాలనలో జగన్ ముఠామేశ్రిగా ముఠాలకు సుప్రీంగా ఉండి ఏ విధంగా రాజకీయ హింసకు పాల్పడ్డారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకుల మీద ప్రజా సంఘాల మీద ప్రశ్నించిన వారి మీద రాజకీయ హింస జరగని రోజు ఉందా జగన్ అంటూ మండిపడ్డారు మీ పాలనలో జరిగిన రాజకీయ హింస 2 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలనలో మీరు జరుగుతుందంటున్న రాజకీయ హింసపై బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా జగన్ అంటూ సవాల్ విసిరారు ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల కాలంలో మంచి పరిపాలన అందిస్తూ ప్రజాపాలన తీసుకెళ్తుంటే దాన్ని తప్పుదారి పట్టించడం కోసం ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించడం కోసం ఉద్దేశపూర్వకంగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ముఠాల పాలన అంటే మీదే మీరు ముఖ్యమంత్రిగా ఒక ముఠా మేస్త్రిగా ఉంటూ ముఠాలకు సుప్రీంగా వ్యవహరిస్తూ మీ కన్నుసైగల్లో అన్ని ముఠాలను నడిపిస్తూ ఆ రోజు ఏ విధంగా రాజకీయ హింస ప్రేరేపించారో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఏ విధంగా చేశారో ఈ రాష్ట్ర ప్రజలకంతా తెలుసు అవన్నీ చూసే మీ యొక్క అరాచకాలను దోపిడీ పాలనను తట్టుకోలేకుండా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అధోగతి అయిపోతుందని ప్రజలకు స్వేచ్ఛ ఉండదని ప్రజల ఆస్తులకు మాన ప్రాణాలకు రక్షణ వద్దని చెప్పి భయపడి మిమ్మల్ని గద్దె దించేశారనే విషయం గుర్తించుకోవాలి మీరు అయినా ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వైకాపా నాయకుల తీరు మారలేదు ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి తీరు కూడా మారలేదు ఫేక్ ప్రచారాలతో ఫేక్ రాజకీయాలతో ఈరోజు ఆయన రాజకీయాలు కొనసాగించాలనుకుంటున్నారు ఏ రోజైతే మీరు గద్దె దిగారో ఆ మరుసటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం పైన ఫేక్ ప్రచారాలు ఫేక్ రాజకీయాలు మొదలుపెట్టి దాన్ని పీక్లోకి తీసుకోవాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది రాష్ట్రంలో మరి మొన్నంతా మనం చూసాం 36 మందిని రాజకీయ హత్యలు చేశారని చెప్పారు మేము చాలాసార్లు ప్రశ్నించాం అనేక మంది ప్రశ్నించారు డిమాండ్ చేశారు ఆ 36 మంది పేర్లు బయటపెట్టమని చెప్పి ఈ రోజు కూడా మీరు ఆ పేర్లు బయటపెట్టేటువంటి పరిస్థితులు లేరు నేను ఒకటే సవాల్ ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా సూటిగా మేము ఆ యొక్క 36 రాజకీయ హత్యల పైన మీరు అంటున్నటువంటి ముఠాల పరిపాలన పైన రాజకీయ హింస పైన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు రాగలరా అని చెప్పి మేము సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దండి చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మరు ఇప్పటికే చీకొట్టారు
ఇదే పద్ధతి కొనసాగితే మరింత పలచనైపోతారు జనాల దృష్టిలో మీరు అనే విషయం గుర్తించుకోవాల్సిన కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశానుసారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ అరీపుల్లా ఆదేశించారు. సోమవారం జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి 39 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు నేరుగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ అరీపుల్లాని మరియు మహిళా డిఎస్పీ సుధాకర్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ అడిషనల్ ఎస్పీ మరియు డిఎస్పీ బాధితులు ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 39 ఫిర్యాదులు అందాయని వాటి వివరాలు కుటుంబ తగాదాలు 5, బాలిక మిస్సింగ్ 1, వేధింపులు 3, ఇంటి తగాదాలు 1, డబ్బు తగాదాలు 8, భూ తగాదాలు 16, ఆస్తి తగాదాలు 5 ఇలా మొత్తంగా 39 ఫిర్యాదులు అందాయని వీటికి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సెక్రటరీ శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు నేతృత్వంలో ఏర్పేడ్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు నేతలతో కలిసి భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. భారత్ మాతాకి జై, హిందువులపై అన్య మతస్థల దౌర్జన్యం నశించాలి, కాపాడుకుందాం హిందువుల ఐక్యత అన్న నినాదాలతో బీజేపీ కార్యకర్తలు హోరెత్తించారు. అనంతరం కోలా ఆనంద్, భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఏర్పేడు మండలంలో అన్య మతస్థల మత మార్పిడి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని తెలిపారు. వారి ఆగడాలు శృతి మించితే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. గత 3 రోజుల క్రితం ఏర్పేడు మండలంలోని మునగలపాలెం గ్రామం నందుగల పెమ్మసాని వెంకట్రామనాయుడిని, వారి యొక్క కుటుంబ సభ్యులను క్రిస్టియన్ మతంలో చేరాలని, యేసు నిన్ను రక్షిస్తాడని, మీరు మత మార్పిడి జరిగితే మీకు ప్రతి నెల జీతంలాగా డబ్బులు ఇస్తామని చెప్పడంతో వెంకట్రామనాయుడు మాట్లాడుతూ నేను పక్కా హిందువునని చెప్పినా వారు వినకపోవడమే కాకుండా దుర్భాషలాడారు. అనంతరం వెంకట్రామనాయుడు మీద అక్రమ కేసులు ఏర్పేడు పోలీస్ స్టేషన్లో అన్య మతస్థులు పెట్టారు. దీనికి పోలీస్ యంత్రాంగం వెంకట్రామనాయుడు మీదే తప్పుడు కేసులు నమోదు చేశారని బీజేపీ నేతలు వాపోయారు. బాధితులైన వెంకట్రామనాయుడికి అండగా హిందూ మత రక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ శ్రీనివాస్తో కేసుకు సంబంధించిన వివరాలు కోరుతూ అన్య మతస్థలపై తగు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. వెంటనే నాయుడు మీద ఉన్న కేసును ఉపసంహరణ చేసుకుని తిరిగి దౌర్జన్యానికి పాల్పడిన అన్య మతస్థలపై కేసు నమోదు చేయాలని కోలా ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్, రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్, జిల్లా సెక్రటరీ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకట్రామ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు హిందుత్వంలో ఉండొద్దు, హిందూ దేవుడు నమ్మొద్దు, మీరు మతం మారండి అని చెప్పి ఈ వెంకటరామని ఇబ్బంది పెడితే ఆయన వాళ్ళ శ్రీమతి గారు ఇద్దరు కూడా తిరగబడి మీరు బయట మర్యాదకి వెళ్తారా, మా ఇంట్లో నుంచి మా ఇంట్లో నుంచి మర్యాదకి వెళ్తే ఎవరు పంపించలేదు, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఆయన తిరగబడి మాట్లాడారు. దానికి మరి ఏర్పేడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వెంకటరామయ్య గారి మీద, ఆయన మీద కేసు తయారు చేయడం నిన్న నిజమైనటువంటి చేసింది. ఎందుకంటే ఆలూరుకి వెళ్ళి ఆయన మతం మారమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి బలవంతం చేసి ఈరోజు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం అన్నది చాలా నిశ్చయించారు. దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మరి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, సామంత్ శ్రీనివాస్ గారు మరి వారందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఏర్పడి పోలీస్ స్టేషన్ మేము కూడా మా పార్టీ నాయకులందరూ కూడా వెంకటరమణ గారికి మద్దతుగా అందరం కూడా రావడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రామ్మోహన్, నరసింహులు, కోదండ రామిరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
రెవెన్యూ శాఖకు సంబంధించి 130, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి 2, పీడీడీ ఆర్డీఏకి 12, డీఈఓ 3 ఇలా మొత్తంగా 201 వినతులు రావడం జరిగిందని అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. పరిపాలనా పరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసమే రాష్ట్ర ప్రజలు పూర్తి మెజారిటీతో తమ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, వారి ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేసిందని, ధ్వంసమైనటువంటి వ్యవస్థలన్నింటినీ బ్రతికించేందుకు, బలోపేతం చేసేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తూ ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఛిద్రం చేశారని, ఎవరిని పని చేయకుండా చేశారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవజ్ఞుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, ఆయన చేసే దిశానిర్దేశం, వారి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. వారి అపార అనుభవాన్ని, పరిపాలనా విధానాన్ని, దక్షతను నేర్చుకునేందుకు తనతో పాటు మంత్రివర్గం అంతా సిద్ధంగా ఉందన్నారు. 2047 కల్లా భారతదేశం సూపర్ పవర్ కావాలనే లక్ష్యంలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్లాలంటే జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఈ ఏడాది ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం అమలుపై పలు తీర్మానాలు చేస్తూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అందుకు జిల్లా కలెక్టర్లంతా పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్యకాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మంగళం పరిధిలో తిరుపతి కరకంబాడి ప్రధాన మార్గానికి ఆనుకుని ఉన్న ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికల్ సెంటర్లో ల్యాబ్ నిర్వహించడానికి ఎటువంటి అనుమతులు లేవని, అందుకే ల్యాబ్ను సీజ్ చేయడం జరిగిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తూ ఇటువంటి ల్యాబ్లు కొనసాగుతున్నాయని, వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతి లేని ల్యాబులపై తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం జరుగుతోందని మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని స్రవంతి తెలిపారు. ఇటువంటి ల్యాబ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు డెంగ్యూ, మలేరియా కేసు సీజన్లు జరుగుతున్నాయి. సీజనల్ డిసీజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఏదైతే డెంగ్యూ, మలేరియా వీటిలో ఏవైతే ఈ కేసెస్ ఉన్నాయో, చికెన్ గున్యా, ఇవన్నీ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చాలా వరకు పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చి పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల లేకపోయినా కూడా ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయి అని చెప్పేసి మాకు కమిషనర్ గారి నుండి ఆదేశాలు వచ్చాయి. ఆ కమిషనర్ గారి ఆదేశాల నుండి మన జిల్లా కలెక్టర్ గారు అండ్ డిఎంహెచ్ఓ గారు, ఎవరైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో వాళ్ళు జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లందరికీ నిన్న ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాంట్లో ఏవైతే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ ఉంటున్నాయో మా ఏరియా పరిధుల్లో వాటిల్ని చెక్ చేయడం అనేది, తనిఖీ చేయడం అనేది జరిగింది. అలా మన మంగళం పిహెచ్సి పరిధిలో 3 ల్యాబ్లు, ఒక హాస్పిటల్ అనేది మేము చూడడం జరిగింది. 3 ల్యాబ్లు పేర్లు వచ్చేసండి హంసికా ల్యాబ్ అనేది. దీంట్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్కి పారామెడికల్ డిగ్రీ లేదు అండ్ మోరోవర్ వాళ్ళకి
లైసెన్స్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారి నుండి ఒక లైసెన్స్ అనేది ఇవ్వబడుతుంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ లైసెన్స్ అనేది 2 లేవండి పూర్తిగా. నెక్స్ట్ హేమా ల్యాబ్, ఆ ల్యాబ్లో కూడా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్ కారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి లైసెన్స్ లేదు. అండ్ మంజునాథ కెమికల్ ల్యాబ్ అనేది కూడా ఉంది, దాంట్లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే జరుగుతుంది. ప్రజలందరికీ మేము చెప్పడం ఒక్కటే అండి, మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చూసుకొని ఏదైతే అన్ని సౌకర్యాలు ఉన్న ల్యాబ్స్కి వెళ్ళమని మేము చెప్పడం సూచన చేయడం జరుగుతుంది. ఏవైతే చిన్న ల్యాబ్స్ ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్స్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళని చూసుకొని మీరు క్వాలిఫైడ్ ల్యాబ్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలని మేము కోరడం జరుగుతుంది. అలానే ఇంకొకటి ఇంటర్నేషనల్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మన బీసీఎం స్కూల్ దగ్గర దానికి ఎదురుగా ఉండడం ఒక హాస్పిటల్ ఉంది, దాంట్లో మెడికేర్ ల్యాబ్ అనేది ఉంది, దాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకి పారామెడికల్ డిగ్రీ కానీ ల్యాబ్ టెక్నీషియన్కి లైసెన్స్ కానీ ఏవీ లేకుండా ఉండడం ఈ తనిఖీలలో గుర్తించాము. అలానే మా డిఎంహెచ్ఓ గారు స్వయంగా వచ్చి తనిఖీ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఎటువంటి ఇవి డిగ్రీస్ కానీ ఏవి లేకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని మా డిఎంహెచ్ఓ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. దీని మీద తగిన చర్యలు ఏదైతే మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు తీసుకుంటానని మాకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు రోజు రోజుకి తీవ్రతరమయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న వివక్షణ కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో చిరు ఉద్యోగులపై రాజకీయ కక్షలను నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆగ్రహించారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని, దీనిపై ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక చోట మోటా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడికి కారణమవుతున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని, ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని, రాజీనామాలు చేయాల్సిందేనంటూ చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. అధికార పార్టీ అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలు అధికార పార్టీ నేతలు చేస్తుండడం అప్రజాస్వామికమైందని విమర్శించారు. తక్షణం మహిళలకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ధర్నా అనంతరం సిఐటియు నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి కెఎన్ ప్రసాదరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరు పుల్లయ్య, జయచంద్ర, కార్యదర్శి ఆర్ లక్ష్మి, టి సుబ్రహ్మణ్యం, ఆర్ వెంకటేష్, గురవయ్య, వడ్డిపల్లి చెంగయ్య, కె వేణుగోపాల్, మాధవ్, మునిరాజా, బుజ్జి, రాజేశ్వరి, ధనమ్మ, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ల పైన కానీ ఆశా వర్కర్ల పైన కానీ మిడ్ డే మీల్స్ కానీ అలాంటి స్కీమ్ లో పనిచేసే గ్రామంలో పనిచేసే స్కీమ్ వర్కర్ల పైన గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు కానీ వాళ్ళని వేధిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ సందర్భంగా ఈ రోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించాము. రాజకీయ వేధింపులు అధికంగా ఉండాలి కానీ వచ్చిన ప్రభుత్వము మా మీద గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం చేస్తే దానికి దీనికి తేడా అని మేము అడగదలుచుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క దుర్మార్గమైన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే చిరు ఉద్యోగులను తొలగించరాదు, చిరు ఉద్యోగుల పైన రాజకీయ వేధింపులు చేయరాదు. మీకేమైనా రాజకీయ ఖర్చులుంటే మీరు తెలుసుకోండి, తెలుగుదేశమా లేదా వైసీపీ మీరు తెలుసుకోండి. అంతేగాని మా పేద కార్మికుల దగ్గరకు వస్తే సిఐటు ఊరుకోదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కలెక్టరేట్ ధర్నాలు జరుగుతూ ఉంది. రాబోయే రోజు కూడా ఉధృతంగా ఈ సమస్య పైన పరిష్కారం కోసం సిఐటు తీవ్రంగా పోరాటం చేస్తుంది. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం చిన్నగొట్టగల్లు మండలం పాడి రైతులు ధర్నా చేపట్టారు. మండల పరిధిలోని పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ అమూల్ పాల విలువ పథకాన్ని ఈ నెల 21వ తేదీన నిలిపివేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.
ఈ అనాలోచిత నిర్ణయం వల్ల దాదాపుగా చిన్నగొట్టుగల్లు మండల పరిధిలోని 12 గ్రామాలలో గల 400 మంది పాడి రైతులు నష్టపోతారని, కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయని కన్నీటి పర్యంతమయ్యారు. అమూల్ డైరీ వారు మాకు గిట్టుబాటు ధర సకాలంలో చెల్లిస్తున్నారని, కావున అమూల్ పాల వెలువ పథకాన్ని నిలిపివేయవద్దని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో చిన్నగొట్టగల్లు పాడి రైతులు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అమూల్ డైరీ క్లోజ్ చేయాల్సినంత అవసరం ఏముంది ఏమని మాకు క్లారిటీ లేదండి. ఆయన మార్చి 11వ తేదీ అమూల్ డైరీ ఓపెన్ అయింది. ఆ 10 రోజులు జనాలు ఒక 2-4-5 మంది క్లారిటీగా పోసారు నమ్మకంగా. మళ్ళా 21వ తేదీ నుంచి క్లారిటీగా నమ్మకంతో ప్రతి ఒక్క రైతు వచ్చి పోసారు. ఇప్పుడు సడన్ గా క్లోజ్ చేస్తాము అంటే ఎవరు ఏం మాట్లాడాలో ఏం చెప్పుకోవాలో అర్థం కాకుండా నిన్నటి నుంచి సడన్ గా రేట్లు తగ్గించేశారు. పూర్తిగా రేట్లు పడిపోయాయి. పూర్తిగా పాలు మేము సెంటర్ 20వ తేదీ వరకే మళ్ళీ ఎత్తేస్తామని చెప్పేసారు. బయట సెంటర్ వాళ్ళు మీరు పోసేదానికి అలో లేదు, అమూల్ డైరీలో పోసే వాళ్ళు ప్రతి ఒక్కరు మా సెంటర్ లో పోయాల్సిన అవసరం లేదు, మీరేమన్నా చేసుకోండి అంటున్నారు. పాడి రైతుల కోసము మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము. మా బాధను వారికి చెప్పుకోవడానికి వచ్చాము. ముఖ్యంగా ఏమంటే అమూల్ డైరీని క్లోజ్ చేస్తామని చెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. చిన్నగొట్టిగల్లు మండలము, ఎర్రవారిపారి మండలము, పుత్తూరు, కార్వేట్ నగరము, నారాయణవనము మండలాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ మాకేమంటే అమూల్ డైరీని క్లోజ్ చేస్తామని చెప్పినారు. కావున మాకు అమూల్ డైరీ క్లోజ్ చేయకుండా యథావిధంగా అమూల్ డైరీని కొనసాగించాలని కోరుచున్నాము. మాకు రైతులకు గిట్టుబాటు ధర అయితే అమూల్ డైరీ బాగానే ఇస్తా ఉన్నది. ప్రైవేట్ డైరీ వాళ్ళు మాకు ఎటువంటి మేము రద్దు చేసిన దానివల్ల మేము వాళ్ళ దగ్గరికి తీసుకుని పోతే మీరు పాలు ఇక్కడ పోయిద్దండి అని చెప్తున్నారు. అందువల్ల మేము పాలు ఎక్కడ పోసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ వద్దన్నారు, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు వద్దంటున్నారు. మేము ఈ పాలన్నీ ఎక్కడ పోసుకోవాలి? సుమారుగా 20,000 లీటర్లు వస్తున్నాయి రైతుల దగ్గర కలెక్షన్ చేస్తున్నాము ఇన్ని మండలాల నుంచి. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి కలెక్టర్ గారు కూడా మాకందరూ మేము చెప్పినటువంటి ఈ అర్జీని మీరు తీసుకొని మాకు ఈ అమూల్ డైరీని కొనసాగించాలని మేము కోరుచున్నాము. రుయా ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం నందు ప్రపంచ తల్లిపాల దినోత్సవం సందర్భంగా 5వ రోజు ప్రజలకు తల్లులకు అవగాహన కల్పించే నిమిత్తం చిన్నపిల్లల విభాగం వారు ఈరోజు ఉదయం ర్యాలీ నిర్వహించారు. నేను డాక్టర్ అంజన్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ సిఆర్ఎన్ అండ్ ఐఏపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. మేము ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుండి 7 వరకు ఈ ఘనమైన కార్యక్రమం అంటే చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ పీడియాట్రిక్స్ తరఫున ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న ఈ కార్యక్రమం ఈ 7 రోజులు వారోత్సవాల్లో భాగంగా రోజు ఒక కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. అంటే ప్రజల్లో కానీ తల్లులకు కానీ ముఖ్యంగా ఎక్కడైతే డెలివరీ తల్లులు ఉండారో వాళ్ళకి పోస్ట్నాటల్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వాళ్ళ దగ్గరనే ఈ 2024 గాను ఒక థీమ్ అనమాట. మదర్స్ డెలివరీ అయిన ప్లేస్ నుండి అక్కడ నుండి ఈ తల్లిపాల ప్రాముఖ్యతను చెప్తూ ప్రోత్సాహ కార్యక్రమాలు జరగడం ఉన్నది. రోజు ఒక కార్యక్రమం భాగంగా ఈరోజు 5వ రోజు కార్యక్రమం ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఈ ఎన్హెచ్ఎంలో ఉండే డిపార్ట్మెంట్ అంటే ఎస్ఎన్సియు, ఎన్ఆర్సి అండ్ డిఐసి డిపార్ట్మెంట్స్తో కలిపి బయట ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఎన్ఎన్ఎఫ్ వీళ్ళందరూ సంయుక్తంగా ఈ ర్యాలీ మన డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి సూపరింటెండెంట్ ఆఫీస్ రుయా హాస్పిటల్ వరకు జరగడం జరుగుతుంది. సో మనకి 500 మంది దాకా ఫ్యాకల్టీ, మన స్టూడెంట్స్, ఎంబీబీఎస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, ఇతరత్ర ఫ్యాకల్టీ అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు సార్ నన్ను ఒక తల్లితో పాటు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది కొద్దిసేపట్లో. ఇది పూర్తిగా డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ మా విభాగాధిపతి డాక్టర్ మనోహర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రోటరీ క్లబ్, టీటీడీ చెన్నై స్థానిక సలహా కమిటీ సంయుక్తంగా స్పెషల్ చిల్డ్రన్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాయి. చెన్నై నుంచి శ్రీవారి దర్శనార్థం 1008 మంది స్పెషల్ చిల్డ్రన్లు సోమవారం ఉదయం రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకోగా వీరికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు స్పెషల్ చిల్డ్రన్స్ను తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. స్పెషల్ చిల్డ్రన్స్తో ఎమ్మెల్యే ముచ్చటించారు. కళ్ళు కనపడని బాలుడితో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా చూస్తావు అని ఎమ్మెల్యే అడగగా నేను చూడకపోయినా స్వామి నన్ను చూస్తాడని సమాధానమిచ్చారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తులకున్న నిజమైన విశ్వాసం ఆ బాలుడి మాటల్లో వ్యక్తమైందని ఎమ్మెల్యే చెప్పారు. చెన్నై రోటరీ క్లబ్, టీటీడీ చెన్నై స్థానిక సలహా కమిటీ స్పెషల్ చిల్డ్రన్స్ కోసం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. మానవ సేవే మాధవ సేవని నమ్మి రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. స్పెషల్ చిల్డ్రన్స్ కోసం టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేయడాన్ని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహావీర్ బోత్రా, ఈవెంట్ చైర్మన్ పంకజ్ కంకరియా, జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినుత, టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, సుధాకర్, బాబ్జీ, వంశీ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులంటే తనకు ప్రత్యేక అభిమానమని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. సోమవారం తిరుపతి వార్త 10వ వార్షికోత్సవ కార్యక్రమం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ తదితరులు తిరుపతి వార్త ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం 10 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున, అలాగే 10 మంది జర్నలిస్టులకు రైస్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిత్తూరులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇంటి స్థలాలను కేటాయించానని అన్నారు. తిరుపతిలో కూడా జర్నలిస్టులకు ఇంటి స్థలాలను కేటాయించడానికి కృషి చేస్తారని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్కు అవసరమైన స్థలం కేటాయిస్తామని, గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రెస్ క్లబ్కు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సురేంద్రనాథ్ రెడ్డి జర్నలిస్టుల తరపున చేసిన ప్రతిపాదనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తారని, తప్పకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ప్రజల పక్షాన నిలబడి వార్తలు అందిస్తున్న తిరుపతి వార్త భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎక్కడుంటే అక్కడ ప్రజా సమస్యలు ఉండవని చెప్పారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో ఆరణి శ్రీనివాసులు ముందు వరుసలో ఉంటారన్నారు. జర్నలిస్టులకు కూడా ఏ సమస్య ఉన్నా ఆయనను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం తరపున ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను శాలువా కప్పి సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ప్రాశస్త్యం తగ్గిందని, హిందూ భక్తులు గుండెలు నిండా ఆవేదన వ్యక్తం చేశారని, నారా చంద్రబాబు నాయుడు హయాంలో మళ్లీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందని పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ మురళీమోహన్ అన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు టీటీడీలో పనిచేసే అధికారులను, వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగిందన్నారు. గడిచిన 2 నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలరావు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కానీ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ప్రతిరోజు సామాన్య భక్తులకు అధిక ప్రాముఖ్యత కల్పించడంతో పాటుగా స్వయంగా టీటీడీ అధికారులే సామాన్య భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని హిందూ భక్తులకు శ్రీవారి ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతోందన్న నమ్మకం, విశ్వాసం కలిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో టీటీడీలో పరిపాలన ఎలా జరిగిందో అందరికీ తెలుసునని, మళ్లీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. వారాంతరాలలో అధిక రద్దీ ఉన్నా ఆ ప్రభావం ఏమాత్రం కనిపించకుండా అధికారులు చర్యలు చేపట్టడం ఆనందదాయకమన్నారు. సామాన్య భక్తుల మధ్య ఎటువంటి తోపులాట జరగకుండా ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శన భాగ్యంను అధికారులు కల్పించడంపై అభినందించారు. సామాన్య భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా భక్తితో వారు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలియజేశారు. కనురెప్పపాటు దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సుదర్శనం టోకెన్ తీసుకుని కూడా నడుచుకుంటూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు. నిన్న మొన్న కూడా చూస్తే అధిక రద్దీ ఉన్నా కూడా కొండ మీద దాని ప్రభావం కూడా కనపడకుండా 70,000 మంది మించి దర్శనం చేసుకునే వెసులుబాటుని
ఏ రకమైనటువంటి తోపులాటకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని మరొకసారి మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు పాలన. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ముగ్గురు కలిసి ఈ త్రయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా నడుపుతున్నారో ఆలయ పాలన వ్యవహారాలను కూడా అంతే సమర్థవంతంగా నడుపుతూ భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చి సామాన్య భక్తులకి వారి అభీష్టం మేరకు స్వామివారిని దర్శనం చేసుకొని వారి భక్తితో సమర్పించుకునే మొక్కులు సమర్పించుకునేటప్పుడు బాధతోనో లేకపోతే ఇబ్బందులు పడుతూనో ఏవగించుకుంటానో కాకుండా భక్తితో వాళ్ళందరూ కూడా వారి మొక్కులు చెల్లించుకునే భాగ్యాన్ని ఇక్కడ కల్పిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ ఉదయం VIP విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే సత్యనారాయణరావు, సినీ నటి శ్రీముఖి వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా సంక్షేమ పథకాలు అమలు కావాలని, రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా రుణమాఫీ సక్సెస్ఫుల్గా జరిగి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా వ్యాపారస్తులు, రైతాంగము, నిరుద్యోగ యువత అన్ని వర్గాలకు కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని ఆ యొక్క స్వామిని దర్శించుకోవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వామివారి ఆశీస్సులు మా రాష్ట్ర ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిత్యం కూటమి పాలనపై ఫేక్ ప్రచారాలు, ఫేక్ రాజకీయాలు చేస్తున్నారు. ఇదేనా మీ రాజకీయ అజెండా? సోషల్ మీడియా, నీలి మీడియా ద్వారా అసత్య ప్రచారాలతో విష ప్రచారాలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి. చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ అరీఫుల్లా. అన్య మతస్థుల దౌర్జన్యాలపై వ్యతిరేకంగా ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించిన బీజేపీ నేతలు. భారత్ మాతకి జై, హిందువులపై అన్య మతస్థుల దౌర్జన్యం నశించాలి, కాపాడుకుందాం కాపాడుకుందాం హిందువుల ఐక్యత అన్న నినాదాలతో హోరెత్తించిన బీజేపీ కార్యకర్తలు. తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 201 అర్జీలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచెల కిషోర్. వంశమైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాం. జిల్లా కలెక్టర్లందరూ పూర్తి స్థాయిలో సహకరించాలి. పిలుపునిచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.